శివ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అలజడి గురించి మాట్లాడదాం. అలజడి అనే ఒకవేళ అలజడి సినిమా కనుక శివ కంటే ముందు రిలీజ్ అయ్యి ఉంటే కనుక అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఉండేవాడు కాదు, అసలు శివకి అంత పేరు వచ్చి ఉండేది కాదు అన్నది ఒక ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికీ అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఇండస్ట్రీ ఎప్పుడు ఐ డోంట్ సే బయాస్డ్. ఎప్పుడు నా సినిమా నచ్చిన వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళు, ఇది అది లేకపోతే ఇది లేదంటారు, ఇది లేకపోతే అది లేదంటారు. ఒక నిజం ఏంటంటే శివ కంటే నేను ముందు మొదలెట్టా సినిమా, శివ కంటే ముందు స్క్రిప్ట్ నాది. సో సగం సినిమా అయిపోయినాక వాళ్ళు సినిమా స్టార్ట్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులోనే కంప్లీట్ చేయగలిగారు, నా దగ్గర డబ్బులు లేట్గా రిలీజ్ చేశాను నేను. అండ్ కథగా వచ్చేటప్పటికి దానికి దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది. బట్ ఆయన చేసిందేమో విజయవాడ లయోలా కాలేజీలో ఆయన చదువుకున్నాను, అక్కడ ఇంజనీరింగ్ అక్కడ చదువుకున్నప్పుడు లయోలా కాలేజీలో అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ జరిగిన స్టోరీ ఆయన చేశాడు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదువుకున్నప్పుడు నా క్యారెక్టర్ పెట్టుకుని నా ఫ్రెండ్స్తో, నా నలుగురు ఫ్రెండ్స్ కథ నేను తీసింది అలసైడ్. సో రెండింటికి ప్యారలల్ ట్రాక్, ఆల్మోస్ట్ క్లాష్ ఆఫ్ థాట్ అనుకోండి, ఇంకోటి. బట్ సమ్ సీన్స్ వర్ టు బీ ఫ్రాంక్ దే వర్ కాపీడ్ అనే నా ఫీలింగ్ కూడా. ఏది మీ నుంచి? నా నుంచి కాపీడ్ అని నా ఫీలింగ్. లేదా రెండు సినిమాలు వేరే సినిమాలు వచ్చేదన్న కాపీ? లేదు, వేరే సినిమా నుంచి. వేరే సినిమా అంటే ఇప్పుడు రకరకాల సినిమాలని ఇప్పుడు నాకైతే గ్యారంటీగా వెస్ట్ సైడ్ స్టోరీ ఇన్స్పిరేషన్, ఓల్డ్ క్లాసిక్, బట్ మ్యూజికల్ సినిమా అది. బట్ ఆ టేకింగ్ సైడ్ కానీ అది కానీ డెఫినెట్గా అది నాకు ఇన్స్పిరేషన్. నిజంగా మాటను నమ్ముతారా మీరు? ఒకవేళ సపోజ్ దానికంటే ముందు మీ అలజడి రిలీజ్ అయ్యి ఉంటే కనుక ఏం అయ్యేదేమో. కాకపోతే ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, అసలు శివ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది కాబట్టి శివ లాంటి పోస్టర్ చూసి ఈ సినిమాకి కూడా ఓపెనింగ్ వచ్చిందేమో, లేకపోతే చిన్న సినిమా చూసేవారు కాదేమో. ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు, ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలా? ఎవరు పక్కనోడు తప్పు, నాయన రైట్ అని ఎందుకు అనుకోవాలా? ఒక సీన్ ప్యారలల్ సీన్ చెప్పండి ఒకటి, అందులో ఇందులో ఉంది. నాకు దాంట్లో మా నరేష్ సీన్ ఫైట్ ఉంటుంది, నరేష్ని కొట్టే సీన్. మీరు దాంట్లో షాడో యాక్ట్ అదంతా ఉంటుంది, ఆ ఫైట్ అంతా అది యాజ్ ఇట్ ఈజ్ నేను ముందు తీశాను, తర్వాత వాళ్ళు తీశారు. మీడియా కష్టాల గురించి ముందుకు వచ్చే భరద్వాజ్ గారు ఈ మధ్య కొంచెం సైలెంట్ అయిపోయారు, ఏంటి దానికి కారణాలు? ఏం లేదు, ఇప్పుడు సియర్ సిన్స్ ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్గా ఇండస్ట్రీని గురించి సింగిల్ వాయిస్ లాగా మాట్లాడుతూ వచ్చాను. సో ఐఎమ్ టైర్డ్ రేదర్. ఎంతకాలం నేను ఒక్కడనే మాట్లాడేది? చాలా జనరేషన్ మారిపోయింది, వాళ్ళు మాట్లాడవచ్చు కదా, ఎవరి కష్టం వాళ్ళు మాట్లాడుకోవాలి. అండ్ ఇంకోటి, నేను ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్. ఇప్పుడు ఉన్న యాక్టివ్గా నేను లేని పరిస్థితి లేకుండా ఊరికే పెత్తనం తీసుకుని వాళ్ళ మీద పెద్దరికం చెలాయిస్తానికి నేను వచ్చి కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నా కష్టం మొన్నటిదాకా ఏంటంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడిని, ప్రతి దాంట్లో నేను ఉండేవాడిని కాబట్టి కొంతవరకు నాకు కష్టం తెలుసు కాబట్టి నేను చెప్పగలిగేవాడిని. ఇవాళ నేను చూసో లేకపోతే ఎవరో వచ్చి చెప్పింది నమ్మో చెప్పాలి తప్ప నాకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉండలేదు. లేని కష్టాన్ని గురించి నేను ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎవరి కష్టం వాడు తీర్చుకోవాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకెవరో ఒక మనిషి వచ్చి చెయ్యాలి అనే తాపత్రయం నుంచి మనుషులు వాళ్ళ కష్టం వాళ్ళు తెలుసుకోవాలి అనేది నా ఫీలింగ్. అందుకే కొత్త నాయకత్వం రావాలి, కొత్త మనుషులు రావాలని కొత్త తరం కోసం వెయిటింగ్. వచ్చారు కొంతమంది, చేసేవాళ్ళు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కాకుండా వచ్చిన వాళ్ళు నేను వెళ్ళినప్పటికీ దగ్గర ఒక 1500 మంది ఉన్నారు. నేను సెక్రటరీగా చేరిన, డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళందరినీ. ఎందుకంటే కొంతమంది నా సినిమాల్లోనే యాక్ట్ చేసామని చెప్పి, నా సినిమాలోనే పని చేసామని చెప్పి నా అప్లికేషన్ తీసి అప్లికేషన్ ప్రకారం ఇంటర్వ్యూ చేసి మీరు సినిమా వాళ్ళ కాదా అని ఇంటర్వ్యూ చేస్తే ఎన్టీ రామారావు గారి కంపెనీ నుంచి చరిత్ర నుంచి ఎక్కువ మంది